మొన్ననే నేను చెప్పా. విమానాలు ఒక్క రోజులో వందల కొద్ది విమానాలకి ట్రబుల్ వచ్చింది ఢిల్లీలో. అదేదో టెక్నికల్ ప్రాబ్లమ్ అని చెప్పారు. కానీ ఇదేదో చాలా పెద్ద కుట్రే, ఆషామాషి కాదు. ఎందుకంటే ఆ మరుసటి రోజు తెల్లవారుజామునే హైదరాబాద్‌లోను ప్రాబ్లమ్ వచ్చింది. దాన్ని మన మంత్రి గారును, మన నాయకులు వచ్చేటప్పటికి దాన్ని అబ్బెబ్బే అది టెక్నికల్ ప్రాబ్లమే, ఏటీసీలో ప్రాబ్లమ్ ఇట్లాంటిది చెప్పుకొస్తే కాదు, దీని వెనకాల కుట్ర ఉంటది, చెక్ చేసుకోవాలని మనం అప్పుడే మాట్లాడుకున్నాం. ఇప్పుడు దాని మీద ప్రాథమికమైనటువంటి రిపోర్టు జీపీఎస్ స్పూఫింగ్ అటెంప్ట్స్ జరిగినాయి. ఆ రోజున పైలట్లు చెప్పింది కూడా అదే. జీపీఎస్ స్పూఫింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేల ఇక్కడుంది, ఇట్లా ఉందనుకోండి నేల. ఇక్కడికి దిగాలి అంటే ఇక్కడి నుంచి విమానం ఇలా దిగాలి. అదే నేల ఇక్కడుంది అని చూపించిందనుకోండి జీపీఎస్, దన్మని ఇట్ట దిగుతుంది. అప్పుడు తన్మని పడిపోతుంది. అంటే టెక్నికల్‌గా ముంచేయడం అనమాట. ఇది వీళ్ళు వేసినటువంటి ఎత్తుగడ. మల్టిపుల్ ఫ్లైట్స్ ఢిల్లీలో ఆ రోజున జీఎన్ఎస్ఎస్‌కి ఇన్‌ఫ్లూయెన్స్ అయినాయి, ఇంటర్ఫియరెన్స్ జరిగింది అన్నటువంటి విషయాన్ని తేల్చారు. అదే సందర్భంలో శాటిలైట్ బేస్డ్ ల్యాండింగ్ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ మీదన ప్రయోగించారు. వాటిని దెబ్బతీశారన్నటువంటి విషయం మీదన ఇప్పుడు ఫైనల్‌గా చెకింగ్‌లు జరుగుతున్నాయి.